గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి అప్పాలు చేసుకుంటున్నాం మేము. సో అది ఎట్లా చేస్తాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తా. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తారా? ఇష్టం చేస్తే ఎండు లేదు. సో వెళ్దాం. సో పని స్టార్ట్ చేసే ముందు అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతుంది. మనకు ఒకసారి బాయ్ చెప్పేసి అయితే మనమైతే పని స్టార్ట్ చేసిద్దాం. ఫస్ట్ అయితే నేను ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. అంటే మేము ఉండే రెంట్ రూమ్లో కాదు చేసేది, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం అనమాట. నేనైతే ఫటాఫట్ అన్ని పనులు చేసుకొని అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే పని స్టార్ట్ చేస్తా. మా పాప అయితే లేవలేదు ఇంకా. మా చిన్నోడైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికనే ఉన్నాడు, ఇక్కడ లేడు. పాప అయితే పడుకుంది. ఆమె లేచే లోపల పని అంతా చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ కలుస్తా. అమ్మో, అమ్మ లేవక ముందుకైతే పని స్టార్ట్ చేసేద్దాం. పని స్టార్ట్ చేస్తలే అనుకుంటారు కదా, ఇప్పుడు చేస్తా చూడండి. పని అయితే అయిపోయింది. నెక్స్ట్ మా పాప కూడా లేచింది, మళ్ళీ పడుకుంది కింద. ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే పెద్ద పని ఉంది నాకు. అది ఏంటో తెలుసా? చూడండి, ఎన్ని బట్టలు ఉన్నాయి మడత పెట్టేది. ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలి. ఫుల్ నడుము వస్తుంది. ఇప్పుడే బట్టలు ఊడవడం, చల్లడం, గీయడం, బోల్ తోమడం అన్నీ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ అయితే ఇవి ఉన్నాయి. ఇవి అయిపోయిందంటే స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. ఇక మా మమ్మీ ఆల్రెడీ కాల్ చేసింది, రమ్మని. వెళ్ళాలి. అమ్మ చూసిరా ఎన్ని బట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బట్టలు అన్నీ మడత పెట్టాలి. నేనైతే ఒక్కదాన్నే కదా, సో పాప అయితే ఇంకా లేవలేదు. తను లేవక ముందుకే నేనైతే పనులన్నీ చేసుకోవాలి. మా హస్బెండ్ అయితే మార్నింగే వెళ్ళిపోతారు డ్యూటీకి. ఇప్పుడు ఇవన్నీ నేనే చేయాలి. ఇవి చేసుకుంటూ ఇటు వీడియో తీసుకుంటూ ఎడిటింగ్ ఇవన్నీ నేనే చేసుకోవాలి ఒక్కదాన్నే. కానీ చాలా ఇబ్బంది అవుతుంది తెలుసా నిజంగా. అమ్మో, యూట్యూబ్ అంటే అంత సింపుల్ ఏం కాదు. కష్టపడింది ఏది రాదు, కానీ కొంచెం కష్టపడాలి. యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను చాలా రోజులు అవుతుంది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ అయితే ఆపేసాను. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా వీడియోస్ డైలీ అప్లోడ్ చేసుకుంటూనే వస్తా. షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా. కానీ మీ నుంచి నాకు సపోర్ట్ కావాలి, కొంచెం సపోర్ట్ చేయండి. నా బట్టలు కూడా మడత పెట్టడం అయితే అయిపోయింది. బట్టలు అయితే మడత పెట్టడం అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అవ్వడం లేదు. టాప్ అయితే చేసేసిన. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కలుస్తా. ఓకే, చూస్తూ ఉండండి వీడియో. నేనైతే ఫ్రెష్ అయిదాం అనుకునే లోపల అయితే ఎటు పోతావు? టోర్నమెంట్కి వెళ్తారంట మా హస్బెండ్. డ్యూటీకి వెళ్తారని చెప్పేసి నేను చెప్పిన కదా మీతో. డ్యూటీకి వెళ్ళిండి, వచ్చిండు. టోర్నమెంట్ ఉందని చెప్పి డ్యూటీ క్యాన్సిల్ చేసుకొని వచ్చిండు అనమాట. ఇప్పుడు టోర్నమెంట్కి వెళ్తారంట. చూడు ఎట్లా. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోతాయి. వచ్చింది కదా, ఇప్పుడు మా చిన్నది లేచినా ఏం కాదు, ఆయన చూసుకుంటాడు. సో ఆయన అయితే టిఫిన్ తినేస్తుండు. టిఫిన్ తింటున్నాడు, నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తినేస్తా. మళ్ళీ తిని మళ్ళీ కలుస్తాం. ఓకే, మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడైతే మా మమ్మీ దేవునికి దీపం ముట్టిస్తుంది అనమాట. అది అయిపోతూనే నెక్స్ట్ స్టార్ట్ చేసేది అప్పాలి. ఇక అప్పాలు చేసే టైంలో మళ్ళీ చూపిస్తా. నా తీసుకొచ్చుకో. మా మమ్మీ అయితే పిండి కలుపుతుంది. ఏంటిది? కూర్చో కూర్చో. ఇది ఏంటిది? ఏంటిది? నన్ను ఏంటిది అంటాడు? యాపిల్, జిరాఫీ, ఇది గిరి. కరెక్టే. కట్టే క్యాట్. నిన్నే వెళ్తాను ఇప్పుడు. సో మా మమ్మీ అయితే పిండి అయితే మొత్తం కలిపేసింది. ఫస్ట్ పిండి కలిపేసి నానబెట్టింది. అండ్ మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. మా మమ్మీ కొన్ని లడ్డూలు వేసి ఇచ్చిందనమాట. నేను కూడా చేద్దామని చెప్పి అయితే వేస్తున్నా. గ్యారెలు, సకినాలు, కారపూసలు. అంటే కారపూసలు అంటే నిన్ననే అయిపోయినాయి. మా మమ్మ ఒకటే పోసిందనమాట.
ఇప్పుడైతే గ్యారెలు చేస్తున్నాం. నేనైతే ఫటాఫట్ చేసి పడేస్తున్నా. గ్యారెలు మొత్తం నేనే చేసేసిన. నేను చేస్తుంటే మా మమ్మీ కాల్చిందనమాట. మీ ఇంట్లో కూడా చేసుకున్నారా సకినాలు, కారపూసలు, గ్యారెలు ఎట్లా చేసుకున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. మేమైతే మా మమ్మీ నేనే చేస్తున్నాము. ఎవరైతే రాలేదు. అందరైతే వాళ్ళని పిలుచుకొని 4 కిలోలు 3 కిలోలు అయితే పోసుకుంటారు. మేము అట్లా కాదు, ఏదో మా అంత సరిపోయేంత అయితే పోసుకున్నాం. నేనైతే వీడియో ఒక్కదాన్ని తీసుకుంటున్నా, అందుకే ఇట్లా వచ్చింది వీడియో. నా ఫేస్ ఎక్కువగా కనబడట్లేదు. ఇక నేనైతే చేసి కొంచెం పక్కకు జరిగిన అనమాట, ఎందుకంటే నడుము సుళ్ళు వస్తుంది అందుకే. సో అప్పాలు చేసి అయితే నేనైతే బయటికి వచ్చేసిన. బయటికి వచ్చేతోనే సంక్రాంతి కదా, మంచిగా ఆవులు, ముగ్గులు, పెండ ఇవన్నీ ఉంటాయి కదా. ఆవులు అయితే కనబడుతూనే నేను కూడా వీడియో తీసేసిన బాగుంటుందని చెప్పి. సో నేను ఇవి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎందుకంటే మా వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. నేనైతే వేసి పక్కకు జరిగిన, మా మమ్మీ చేస్తుంది. చేయడం అయితే అయిపోయింది. నేనైతే తినుకుంటూనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అవి చేసి పెడితే ఎండిపోతుంది, సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం వెయిట్ చేసిన అనమాట. మా మమ్మీ అయితే ఇప్పుడు కాలుస్తుంది. కాలడం అయితే అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ అయితే మేము ఇక సకినాలు అయితే వేయడానికి అయితే స్టార్ట్ చేసినాం. పిండి కలిపింది, అక్కడ ఒక అమ్మని తీసుకురా, ఆ అమ్మ అయితే కలిపేసింది. ఇప్పుడైతే నెక్స్ట్ ఇక పోసేసినాక ఏదో ఒకటి ట్రై చేద్దామని అయితే ట్రై చేసినాం. బాగానే వచ్చింది. ఇవి కూడా మొత్తం నేనే పోసేసిన, గ్యారెలు కూడా నేనే పోసేసిన. కాకపోతే కొంచెం దొడ్డు వస్తున్నాయి అన్నమాట. కారపూసలు మాత్రం మా మమ్మీ చేసింది, ఇవి మొత్తం నేనే చేసిన. ఇక సకినప్పాలు కూడా అయిపోవడానికి అయితే వచ్చినాయి. లాస్ట్ మూమెంట్లో వచ్చి నేను చేసిన అనమాట. అంటే కొంచెం పిండి కలిపింది, సో అట్లా తొందర అయిపోయినాయి ఇవి కూడా. మీరు కూడా స్టార్ట్ చేసిరా? ఏమేమి అప్పాలు చేసారో కామెంట్ చేయండి. ఇటు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఇటు నేను తినుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట. ఇవి నేనే చేసిన. నచ్చడి మా మమ్మీ వేసింది అనమాట. మా మమ్మీ ఆల్రెడీ వస్తుంది. సో లాస్ట్కి అయితే మా గ్యారెలు, సకినాలు, కారపూసలు మొత్తం అయితే అయిపోయినాయి. నేనైతే చాయ్ పోసుకొని అప్పాలు వేసుకొని తింటుంది. ఇంకా టేస్ట్ అయితే భలే వచ్చింది, నిజంగా చాలా బాగున్నాయి టేస్ట్. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి ఎట్లా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి కూడా, ఇది నేను మార్నింగ్ 5కి తీసాను అనమాట. 5కి లేచి మా మమ్మీ ముగ్గేసింది నేను లేవక ముందుకే. సో నేను మార్నింగ్ 5కి లేచి వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇస్తుంది అనమాట. ముగ్గు ఎట్లా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. సో నేనైతే వీడియో ఎండ్ చేసి ఇంట్లోకి వెళ్దాం అనే టైంలో మా మమ్మీ అయితే ఇంట్లో పూజ చేసింది. పాపం పొద్దునే లేచి, ఈరోజు మండే కదా, సో అందుకే లేచి అయితే మొత్తం ఇంట్లో పూజ అయితే చేస్తుంది. అది కూడా వీడియో ఇద్దామని అయితే తీసిన. వీడియో అయితే ఈ వరకు వచ్చింది. ఎట్లా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. టైం అయితే 5 అవుతుంది. 5కి లేచి నేను లాస్ట్ వీడియో చేస్తున్నాను అనమాట. ఎట్లా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్, share, comment and subscribe to my channel. Bye.